మరి జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మికులు, కర్షకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు వీరందరూ మాట్లాడిన విషయాలను తీసుకొని మరి ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే మరి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామో వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారులు మరి ఇక్కడ చేస్తున్నటువంటి జీరో వ్యాపారము, అలాగే వారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రూమ్ రెంట్లు కానీ రూమ్ రెంట్లకు ఇస్తున్నటువంటి అడ్వాన్సులు కానీ అధిక మొత్తంలో చెల్లించి మరి ఇక్కడి వ్యక్తులు ఇక్కడి యువత వ్యాపారం చేసుకోవాలంటే మరి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితులు తీసుకొస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ యువత నిర్వీర్యమవుతున్న పరిస్థితులను గమనించి మరి ఏదైతే వ్యాపార దృక్పథంతో వచ్చినటువంటి రాజస్థాన్, గుజరాత్ మార్వాడీలు మరి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికి కూడా పెద్దపల్లి పట్టణ ప్రజలు వారిని అన్నదమ్ముల వలనే మరి స్వాగతించారు. ఇప్పటి వరకు కూడా వారికి ఎలాంటి ఇబ్బందులను తలపెట్టలేదు. ఇక మీదట మరి వారు ఏదైతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత పని చేత కాదు, పని చేయలేరు, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక, కర్షకులు, వివిధ రంగాల వృత్తి నైపుణ్యం గల వ్యక్తులను తెలంగాణ ప్రజలు పనికిరారు, పని చేయరు అనే విధంగా వారి మాటలు ఉన్నాయి. మరి అలాంటి మాటలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏదైతే వారు ఇప్పటి వరకు 50 నుండి 100 వరకు షాపులు ఏర్పాటు చేసుకున్నారో ప్రతి షాపులో కూడా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, జీరో దందాను మరి మానుకోవాలి. వీటన్నింటినీ కాకుండా భవిష్యత్తులో కూడా పెద్దపల్లి యువతకు ఉపాధి అవకాశాలు లభించాలంటే పెద్దపల్లి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో మరి రౌండ్ టేబుల్ సమావేశం ఒక సుదీర్ఘమైన పోరాటానికి తెరతీయడం జరిగింది. మరి దాని కొరకు పెద్దపల్లి జిల్లా డెవలప్మెంట్ ఫోరం అనే ఒక నామకరణం చేసుకొని దాని ద్వారా అన్ని రంగాలలో మరి పెద్దపల్లి జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి వాటిని సాధించుకునే దిశగా ముందుకు పోవడము, అలాగే ఏదైతే వ్యాపారులు చేస్తున్నటువంటి జీరో దందా ఏదైతే ఉన్నదో మరి దాన్ని అరికట్టుటకు పోలీస్ డిపార్ట్మెంట్ను కానీ, కార్మిక విభాగాన్ని కానీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మరి అలాగే వివిధ రంగాలలో ఉన్నటువంటి అధికారులందరి దృష్టికి వీరు చేస్తున్నటువంటి అన్యాయాలను, అకృత్యాలను మరి దృష్టికి తీసుకుపోయి సామరస్యంగానే వారిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వాటికి ప్రతి అంశం కూడా మరి ఇంకా కూలంకుషంగా అడ్వకేట్లను కూడా వారిని కూడా సంప్రదించి భవిష్యత్తులో వీరిని ఏ రకంగా అరికట్టాలనేది మరి ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు గట్ట ఏం లేకుండా ఎవరం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో కష్ట నష్టాలను వచ్చి ఆర్థికంగా నష్టపోయి మరి కేసుల పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దానికి భిన్నంగా ఈ రాజస్థాను, గుజరాత్, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని ఎదుర్కొనుటకు మనం ఎవరం కూడా కేసుల పాలు కాకుండా న్యాయపరంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ న్యాయపరమైన చిక్కులు రాకుండా పెద్దపల్లి జిల్లా డెవలప్మెంట్ ఫోరం మరి పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మరి పెద్దపల్లి జిల్లా డెవలప్మెంట్ ఫోరం దృష్టికి తీసుకొస్తే అది సామరస్యంగా ఆ సమస్యను పరిష్కరించుటకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరినీ క్రోడీకరించుకొని వారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరించుటకు సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారని మరి ప్రజలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మీకు తలెత్తిన ఏ విషయంలో కూడా తొందరపాటు చర్యలకు పడకుండా మరి ఎలాంటి అంటే మన మీద వారు ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదిగి ఉన్నారు కాబట్టి కేసుల పాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరి వచ్చిన ప్రతి